నిన్న విచిత్రం ఏందంటే ఎక్కువ అసలు దళితులు కానోళ్ళు దళిత క్రైస్తవులను వ్యతిరేకిస్తున్నారు. దళిత రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారు. మరి ఇది వాళ్ళలో ఉన్న అంత ఈర్ష్య స్వభావం ఎందుకో అర్థం కాదు. అది దళితుల సమస్య, అది దళితుల వేదన. నిన్న నేను చూసిన కొంతమంది నాకు కాల్ చేసిండ్రు. ఏమంటారంటే ఆ క్రైస్తవంలో దిగినాక ఇంకా కులం ఎక్కడిది, మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటాను. అసలు నీది కాని బాధ, నీది కాని నొప్పి, నీది కాని వేదన నీకు ఎట్లా తెలుస్తుంది? నువ్వు వివక్ష అనుభవించినోని కాదు, ఈ సమాజంలో కులపరమైన అసమానతను ఎదుర్కొన్నోనివి నువ్వు కాదు. కానప్పుడు ఆ నొప్పి నీకెట్లా తెలుస్తుంది? కాబట్టి దళిత క్రిస్టియన్లైనా దళిత హిందువులైనా ఇద్దరు సమానమే. కులం కొట్టేయకుండా నువ్వు కేటగిరీ మారిస్తే అసమానత ఎట్లా పోతుంది, వివక్ష ఎట్లా పోతుంది? ఓసీ క్రిస్టియన్లు వాళ్ళ కులం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్, ఆయనకు జగన్మోహన్ రెడ్డి అనే కులం ఉంటుంది. లేకపోతే కమ్మ క్రిస్టియన్లకు కులం ఉంటుంది, వాళ్ళ కులం పోదు. కానీ దళిత క్రిస్టియన్ల దగ్గరికి వచ్చే వరకు మాత్రం వాళ్ళ కులం ఉండదు, వాళ్ళ రిజర్వేషన్లు తీసేస్తాం, వాళ్ళని బీసీ కేటగిరీలో చేరుస్తాం. ఇదేమన్నా న్యాయమేనా? మన భారతదేశంలో మనుషుల కంటే కూడా మృగాలు ఎక్కువనే అనిపిస్తుంది నాకు. అసలు మీకు బాధ ఏంది? మీ బాధ ఏంది నాకు అర్థమైతే లేదు. అంత విద్వేషం ఎందుకు అసలు దళితుల మీద మీకు? అంటే దళితుల మధ్య చిచ్చు పెట్టి దళితులు పలుచనైతే వాళ్ళ మీద అరాచకాలు, వాళ్ళ మీద దాడులు, వాళ్ళ మీద హింస చేయడానికి ఇంకా సులువుగా ఉంటుంది అనేది ఈ దళిత క్రిస్టియన్ల మీద పడి ఏడ్చే వాళ్ళ ఆలోచన. కానీ మీ ఆలోచన మీరు మార్చుకోవాలి. మీరు ప్రేమించలేరు, ప్రేమించేవాడు దగ్గరికి తీసుకుంటే తట్టుకోలేరు. మీరు ప్రేమించండి, మీరు హక్కున చేర్చుకోండి, మీరు ఇచ్చిపుచ్చుకోండి పిల్లలను. పోనీ హిందుత్వంలో ఉన్న దళితులకు ఏమన్నా విలువిస్తున్నారా? హిందుత్వంలో ఉన్న దళితులకు మీ పిల్లలను ఇచ్చిపుచ్చుకుంటున్నారా? అట్లా అన్నప్పుడు ఏమంటారు? మీ ఎస్సీ కులాల మధ్యనే ఇచ్చిపుచ్చుకుంటలేరు కదా అంటారు. అది ఎవరు? ఆ నిర్మాణాన్ని ఎవరు చేసిండ్రు ఇక్కడ ఈ భారతదేశంలో? కులం దాటి పిల్లనియద్దు అనే వ్యవస్థని ఏర్పాటు చేసింది ఎవరు? దళితులు ఏర్పాటు చేసిండ్లా? మీరు ఏర్పాటు చేసిన ఆ వ్యవస్థను దళితులు కూడా కొనసాగిస్తున్నారు. సరే, మీరన్నట్టే హిందువులమంతా సమానం. మరి హిందువులమంతా సమానం అన్నాక కులాలు మొత్తం తీసేత్త అయిపోతుంది కదా. ఇక అందరం హిందువులమే సమానమవుతాం. అది వద్దు. దళితుడు వేరే మతంలోకి వెళ్ళొద్దు. దళితుడు మీ చేతుల్లోనే హింస అనుభవించాలి, మీ చేతుల్లోనే అసమానతకు గురి కావాలి, మీ చేతుల్లోనే చంపబడాలి, మీ చేతుల్లోనే వివక్ష ఎదుర్కోవాలి. ఇది మీ ఆలోచన విధానం. ముందు మీ ఆలోచన విధానం మార్చుకోకుండా దళితుల మీద పడి ఏడవడం ఏంది? దళిత క్రిస్టియన్ల మీద పడి ఏడవడం ఏంది? మీరు నమ్మరు, హైదరాబాద్ హ్యాబిట్స్లో గన్ ఫౌండరీ అనే ఒక చర్చ్ ఉంటుంది. మీరు పోయి చెక్ చేసుకోవచ్చు. ఆ గన్ ఫౌండరీ అనే చర్చిలో ఉదయం 8 గంటలకు బ్రాహ్మణులకు మాత్రమే ప్రేయర్. ఉదయం 8 గంటలకు బ్రాహ్మణులకు మాత్రమే ప్రేయరు, 9 గంటలకు వేరే వాళ్ళకు ప్రేయరు, 10 గంటలకు జనరల్ ప్రేయర్స్. అంటే ఆదివారము బ్రాహ్మణులకు మాత్రమే 8 గంటలకు ప్రేయర్స్. అంటే క్రిస్టియన్లుగా మారిన బ్రాహ్మణులు వాళ్ళు. క్రిస్టియానిటీలో కూడా భారతదేశంలో కులాన్ని పోకుండా అనుసరిస్తున్న మీరు దళితులు క్రిస్టియన్లకు పోతే ఎస్సీ హోదా రద్దవుతుంది, కులం రద్దవుతుంది అని చెప్పడం ఏదైతే ఉన్నదో మీలో కొన్ని మృగాలు ఉన్నాయని అర్థం. మీలో భయంకరమైన కులం అనే ఒక మృగం ఉన్నదని అర్థం.
ఆ మృగాన్ని మీరు గుర్తించకుండా ఇతరుల మీద దుమ్మెత్తిపోయడం, ఇతరులను నిందించడం, దళిత క్రైస్తవులను అవమానించడం, ఖచ్చితంగా మీరు మనుషులు కాదు. అలాంటి వారు మనుషులే కాదు. మనిషిని మనిషి ప్రేమించలేవు, మనిషికి హక్కులు ఉండొద్దు, మనిషి ఎదుగొద్దు, సాటి మనిషి ఎదుగుదలను నువ్వు ఓర్చవు. నేనేమంటున్నాను, దళిత క్రైస్తవులను మిమ్మల్ని ఏమంటాను? మీ ఇండ్ల మీదకి ఏమైనా దాడికి వచ్చిందా? మిమ్మల్ని ఏమైనా చిన్న చూపు చూస్తున్నారా? అట్లాంటి దళిత క్రైస్తవులు ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి, నేను ఖండిస్తా. భారతదేశంలో ఓసి క్రైస్తవులు దళిత క్రైస్తవులతోటి పిల్లనిచ్చి పుచ్చుకుంటలేరు. దాన్ని బట్టే క్రైస్తవం ఇక్కడ ఎంత బలంగా, ఈ అసమానత ఎంత బలంగా ఉన్నదో ఇక్కడ అర్థం చేసుకోవాలి. కులం ఎంత బలంగా పనిచేస్తున్నదో అర్థం చేసుకోవాలి. దళిత క్రైస్తవుల మీద పడి ఏడవడమే, ఆ ఏడుపులు ఆపండి. అరే, దళిత క్రైస్తవులు క్రైస్తవంలోకి పోయి ఓ రూపాయి సంపాదించుకోవడమో, తెల్ల బట్టలు వేసుకుంటేనో ఎందుకు అరవలేకపోతున్నారు? మళ్ళీ చెప్తున్నా, దళిత క్రైస్తవులు ఎప్పుడు ఈ దేశానికి ద్రోహులు కాలేదు, ఈ దేశంలో తీవ్రవాదులు కాలేదు, ఈ దేశానికి వాళ్ళు ఎప్పుడు నష్టం చేయలేదు, ఈ దేశ చట్టాలను ఎప్పుడు వాళ్ళు అతిక్రమించి నడుచుకోలేదు. పైగా ఈ దేశంలోనే వాళ్ళు ఉంటున్నారు, దేశం దాటిపై కూడా దేశానికి నష్టం చేయలేదు. దళితులు ఎప్పుడూ ఈ దేశానికి ప్రమాదం కాలేదు. మీరు అవమానించినా, మీరు నిందించినా, మీరు హింస పెట్టినా, మీరు అసమానత చూపించినా, దళితులు ఇది మా దేశం, మేం దేశ పౌరులం అని తల వంచుకొని బతుకుతూనే ఉన్నారు. అలాంటి వాళ్ళ మీద మీరు వివక్ష కొనసాగించడం, మీ మాటలు జారడం, వ్యర్థమైన బూతులు మాట్లాడడం, ఖచ్చితంగా మీరు మనుషులైతే కాదు, మీరు అత్యంత దుర్మార్గులు, తీవ్రవాదుల కంటే డేంజర్. మీరు తీవ్రవాదుల కంటే, ఉన్మాదుల కంటే కూడా మీరు డేంజర్. మీరు మారితే తప్ప భారతదేశం మారదు. నిజంగా ఎవడన్నా భారతదేశానికి ప్రమాదమైనోడు ఉంటే వాని మీద మీరు మాట్లాడినా, వాడిని వ్యతిరేకించిన ఒక అర్థం ఉంటుంది. నీ ఇంటి పక్కోడు అయి ఉంటాడు దళిత క్రైస్తవుడు, వాడిని వ్యతిరేకిస్తావు. రోజు వాడు నీతో కలిసి నడుస్తాడు, వాని మీద కోపం, విద్వేషం, ఈర్ష్య పెంచుకుంటావు. దయచేసి అట్లా ఎవరైనా ఉంటే ఇతర కులాలు మానుకోండి. అట్లుంటే దళితులకు ఇవ్వబడిన అన్ని హక్కులు దళిత క్రైస్తవులకు వర్తిస్తాయి.